సిద్దిపేట బరిలో ఎమ్మెల్సీ కవిత డైరెక్ట్గా నేను ఇక్కడ కర్మభూమిగా మార్చుకోవాలనుకుంటున్నాను అంటోంది. ఆ తర్వాత నేను ఇక్కడే పుట్టాను కానీ ఇక్కడ రావడానికి కూడా గత 10 ఏళ్ల పాటుగా ఆంక్షలు ఉండేవి, ప్రైవేట్ ప్రాపర్టీలా మార్చుకున్నారు కొంతమంది. ఇక్కడ అడుగు పెట్టాలంటేనే ఆ వ్యక్తి పర్మిషన్ కావాలన్నట్టుగా చిత్రీకరించారు. కానీ ఇది నా జన్మభూమి, నేను పుట్టింది ఇక్కడే, సుఖాల్లో అందరూ నాతో పాటుగా ఉన్నారు, కానీ కష్ట సమయాల్లో మళ్ళీ నా గ్రామ ప్రజలు నన్ను పిలిచారు, ఇక్కడికి వచ్చాను అని చెప్పి కవిత మాట్లాడుతూ చాలా ఎమోషన్గా తను మాట్లాడుతూనే తల్లిని బిడ్డని వేరు చేశారంటూ కూడా మాట్లాడుకొచ్చింది. సో హరీష్ రావుపై పోటీకి హింట్ ఇచ్చారు కవిత. మీ ఆశీర్వాదం ఉంటే కర్మభూమి కూడా కావచ్చు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఆ తర్వాత గతంలోనే ఆధారాలతో సహా ఉన్నాయి, బండారం మొత్తం బయట పెడతానంటూ కూడా కామెంట్ చేసుకొచ్చారు. కవిత చేతిలో హరీష్ రావు రహస్యాలు ఏమున్నాయనే క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతోంది. సిద్దిపేటలో మర్రి చెట్టులా ఎదిగిన హరీష్ను కవిత తట్టుకోగలుగుతారు. ఇక్కడ మర్రి చెట్ల కంపారిజన్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే తను పాతుకుపోయారు అక్కడ. 2004 నుంచి ఇప్పుడు 24 ఎన్నికల వరకు కూడా మెజారిటీ పెరుగుతూనే పోతోంది, ఎవరు కూడా కనీసం పోటీకి ఇచ్చే అవకాశం కూడా లేదు. అటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి హరీష్ రావుని ఇప్పుడు కవిత ఢీకొనగలుగుతారనే క్వశ్చన్ రేజ్ అవుతోంది. చింతమడక చిరుతపులిని కంటే ఆ చిరుతపులి తెలంగాణను సాధించింది. ఆ తర్వాత ఆయన వేరే దగ్గరికి వెళ్తూ ఇక్కడ హరీష్ రావుని పెడితే హరీష్ రావు మొత్తం టేక్ ఓవర్ చేసి ఇప్పుడు ఆ చిరుతపులనే బోన్లో వేయాలనుకుంటున్నారు. అంటే కేసీఆర్నే ఇబ్బందులకు గురి చేసి ఆయన అబాస్ పాలు చేయాలనుకుంటున్నారనేటువంటి మాటని కవిత మాట్లాడుకొస్తున్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. మీ ఆశీర్వాదంతోనే ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.